హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రమ. ఈరోజు మన వీడియోలో మినప వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చాలా తేలికగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా టిప్తో మరి చూపిస్తాను చూడండి. వీటిని మనం పిండిని రుబ్బిన తర్వాత వీటిలో వంట సోడా వేయకుండా స్పంజీగా సాఫ్ట్గా వస్తాయండి ఇవి వడలు అనేటివి. ఆయిల్లో వేసినప్పుడు ఇవి పేలకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను, వీడియోలోకి వెళ్ళి చూడండి. వీటిని మనం బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలన్నా ఈ వడల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నా స్టైల్లో ఈ వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి 1 కప్ వరకు మినపప్పుని తీసుకోవాలి. మినపగుళ్ళు అయినా ఓకే, ఇలా మినపప్పు ఉంటే ఈ మినపప్పుని తీసుకోవచ్చు. వీటిని వాటర్ వేసుకొని 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. మీరు ఈ రెసిపీని ఈవినింగ్ చేయాలి అని అనుకుంటే 3 to 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో చేయాలి అని అంటే బ్రేక్ఫాస్ట్ కోసం చేయాలి అంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది. నేను ఈ వడల్ని ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 3 to 4 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పప్పు అనేది ఈ విధంగా నానిపోయింది. ఇలా నానబెట్టిన పప్పుని వాటర్ ఉంచేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేస్తే పిండి అనేది సరిగ్గా మిక్స్ అవ్వదండి. చిన్న మిక్సర్ జార్లో అయితే కొద్దిగా వేస్తూ పట్టుకోవాలి. పెద్ద మిక్సర్ జార్ కాబట్టి నేను ఒకేసారి 1 కప్ మినపప్పు అనేది ఒకేసారి పట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ అండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టాను. ఫైన్గా ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ పట్టిన తర్వాత కూడా మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. దీనివల్ల పప్పు అనేది చాలా ఫైన్గా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని మనం ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఈ విధంగా లైట్గా వేసి చూడాలి. ఈ విధంగా వాటర్లో పైకి తేలుతుంది అని అంటే వడలు అనేవి ఫ్లఫీగా రౌండ్గా వస్తాయన్నట్టు. కాబట్టి ఈ టిప్ అనేది మర్చిపోకూడదు. మీకు కనుక ఈ విధంగా పైకి తేలట్లేదు అని అనిపిస్తే మరి కాస్త పిండిని ఒక 2 to 3 టైమ్స్ వరకు బాగా కలుపుకొని ఇలా ట్రై చేసి చూడండి. ఈ విధంగా పైకి తేలితేనే ఫ్లఫీగా వస్తాయి వడలు అనేటివి. ఈ విధంగా ఫ్లఫీగా వచ్చిన తర్వాతనే ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి వడలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ వరకు రవ్వని వేసుకోవాలి, ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇలా రవ్వ వేయడం వల్ల వాటర్ అనేటివి ఎక్కువగా ఉంటే రవ్వ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది వాటర్ని. కాబట్టి ఇలా రవ్వ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుతుంది వంట సోడా అనేది. ఇందులో ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. నేనేం వేయలేదండి. సాల్ట్, జీలకర్ర, వంట సోడా వేసి మిక్స్ చేసుకొని వడల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే వాటన్నింటినీ కట్ చేసుకొని వేసుకొని ప్రిపేర్ చేసుకోండి వడల్ని. ఈ విధంగా కలుపుకున్న పిండిని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను టీ స్ట్రైనర్తో వడల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కనుక డైరెక్ట్గా చేయితో చేస్తూ ఈ విధంగా అయినా వేసుకోవచ్చు, లేదంటే టీ స్ట్రైనర్తో అయినా వేసుకోవచ్చు. పాల ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదండి, దానికి వాటర్ని అప్లై చేస్తూ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా లైట్గా వాటర్ని అప్లై చేస్తూ ఈ విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. బాగా హీటెక్కిన ఆయిల్లోకి ఈ వడల్ని వేసేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయకుండా ఈ విధంగా వేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. మీకు గనక పిండి ఎక్స్ట్రాగా మిగిలిన వాటర్ ఎక్కువైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేశాను.
వడలు అనేటివి రెడీ అయినట్టే. దీనికి ఇప్పుడు కాంబినేషన్ పల్లి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 కప్ వరకు పల్లీని వేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పొట్టు ఉన్న మినపగుళ్ళని వేసుకోవాలి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 6 to 7 వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి లైట్గా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే రెడ్ మిర్చిని ఈ విధంగా చిదిమి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి అనేటివి లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిక్సర్ జార్ ఉంది కదండి, అందులో పల్లీల్ని ఫ్రై చేసుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలి. అలాగే వీటన్నింటినీ వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా అంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా కాకుండా లైట్గా వాటర్ కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ కూడా పలుకుగా ఉండకుండా ఈ విధంగా సాఫ్ట్గా ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం. ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే రెడ్ మిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ మిర్చి అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ తాలింపుని ఆ చట్నీ ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, పల్లి చట్నీ అనేది రెడీ అయినట్టే. నా స్టైల్లో పల్లి చట్నీ అలాగే వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నారో చూసారు కదండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.